ఇదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాకు చాలా బాధాకరంగా ఉంది. ఇలాంటివి జరగకుండా భద్రత కల్పించాలని మేము పోలీసు సిబ్బందిని కోరుతున్నాము. బాగా శ్రీకాంత్ని కఠినంగా శిక్షించాలని కోరుతున్నాము. టైలరింగ్ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రంలో మేము మొదటి బ్యాచ్గా పొద్దున 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు కుట్టు మిషన్ శిక్షణ అనేది ఇక్కడ నేర్చుకుంటున్నాము. అలైక్య అనే అమ్మాయి రోజు మాతో వచ్చి కటింగ్ నేర్చుకొని మేడం వాళ్ళతో సహకరించి మాతో అందరికీ మంచిగా ఉండి మాతో నేర్చుకొని అందరితో కలివిడిగా ఉండేది. తను కటింగ్ నేర్చుకొని ఇంటికి వెళ్ళే సమయంలో ఇలా జరిగినందుకు మాకు చాలా అందరికీ బాధాకరంగా ఉంది. ఇలాంటి చర్యలు జరగకుండా చట్టము అధికారులు చర్య తీసుకోవాలని కోరుతున్నాము. తన కోసం మేము మౌనం పాటిస్తున్నాం. తన ఆత్మకు శాంతి చేకూరాలని. ఏదైతే ఉందో అలక్య అన్నట్టు ఆమె మాతో పాటు అందరితో పాటు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటుంది. నిన్నటి వరకు ఆమె మాతో నుండి ఈరోజు లేదు అనేసరికి మా అందరికీ చాలా బాధగా ఉంది. ఇట్లాంటి ఎప్పుడు మళ్ళీ రిపీట్ కావద్దు. ఆమె చాలా షార్ప్ స్టూడెంట్. నిన్న ఈవినింగ్ మధ్యాహ్నం వరకు తను మాతోనే ఉంది, కటింగ్ తీసుకొని మరి వెళ్ళింది. ఆమె ఇంటికి వెళ్ళే లోపల ఇట్లా జరగడం అనేది చాలా బాధగా ఉంది. వీళ్ళందరికీ కూడా ఏదో భయం అయింది. ఇక్కడ ఏదో అందరు లేడీస్ వచ్చి ట్రైనింగ్ తీసుకొని కొంచెమన్నా వాళ్ళు ఓన్గా బయటకు వెళ్ళి బతుకుదాం అనుకుంటే ఇట్లాంటి జరగడం వల్ల ప్రతి ఒక్క అమ్మాయిలు భయపడుతున్నారు. అమ్మాయిలు పంపించడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా భయపడుతున్నాయి. మళ్ళీ ఎప్పుడు ఇట్లా రిపీట్ కావద్దని మేము బాధపడుతున్నాం. ఇంకో గవర్నమెంట్ కూడా మంచి ఆడవాళ్ళకి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయండి. కొంచెం ఇప్పటికన్నా అందరూ ఏమంటారు ఆడవాళ్ళ గురించి తప్ప కాకుండా మంచి సెక్యూరిటీని ఇవ్వండి. చాలా బాధపడుతున్నాం. మేము మా ఇన్స్టిట్యూట్ తరఫున అందరం క్యాండిల్స్ తీసుకుని వచ్చి తన కోసం తన ఆత్మశాంతి ఇవ్వాలని ఇక్కడ మౌనం పాటిస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.